యూట్యూబ్ ఛానల్స్ కొంతమంది నెటిజన్స్ ఇచ్చే రివ్యూలు సినిమా ఫలితంపై ప్రభావం చూపుతున్నాయని తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ పేర్కొంది. దానిని నియంత్రించేందుకు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. ఈ ఏడాది విడుదలైన చాలా చిత్రాలపై రివ్యూలు ప్రభావం చూపించాయి. ముఖ్యంగా ఇండియన్ 2, వేటయాన్, కంగువా ఫలితాలపై పబ్లిక్ టాక్, యూట్యూబ్ ఛానల్స్ ఇచ్చే రివ్యూలు ఎఫెక్ట్ చూపాయి. రాను రాను చిత్ర పరిశ్రమకు ఇదొక సమస్యగా మారుతోంది. దీనిని కట్టడి చేసేందుకు పరిశ్రమలోని అన్ని సంఘాలు ఏకం కావాలి. పరిశ్రమ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలి. ఇందులో భాగంగా థియేటర్ యజమానులు యూట్యూబ్ ఛానల్స్ను సినిమా థియేటర్ల ప్రాంగణంలోకి అనుమతించకూడదు. ఫస్ట్ డే, ఫస్ట్ షో సమయంలో థియేటర్ వద్ద పబ్లిక్ రివ్యూలకు అవకాశం కల్పించకూడదు. అలాగే రివ్యూల పేరుతో నటీనటులు, దర్శక నిర్మాతలపై వ్యక్తిగత విమర్శలను మేము ఖండిస్తున్నాం. ఇకపై అలాంటి వాటికి పాల్పడితే అంగీకరించేది లేదు అంటూ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ పేర్కొంది. ఈ ఏడాది భారీ అంచనాలతో వచ్చిన ఇండియన్ 2, వేటయాన్, కంగువా మొదటి షో నుంచే నెగిటివ్ టాకును తెచ్చుకున్నాయి. స్టార్ హీరోల సినిమాలు అయినప్పటికీ బాక్సాఫీస్ ముందు కలెక్షన్స్ పరంగానూ నిరాశపరిచాయి. సోషల్ మీడియాలో ఈ చిత్రాల రివ్యూలను పోస్ట్ చేస్తూ చాలామంది తెగ ట్రోల్ కూడా చేశారు. ముఖ్యంగా ఇండియన్ 2 అయితే విపరీతంగా విమర్శలు ఎదుర్కొంది. రీసెంట్గా వచ్చిన కంగువా చిత్రానికి వస్తున్న నెగిటివ్ రివ్యూలను చూసి ఆశ్చర్యపోయింది నటి జ్యోతిక. గతంలో విడుదలైన భారీ బడ్జెట్ చిత్రాల్లో మహిళలను తక్కువ చేసేలా డైలాగ్స్ ఉన్నా, సన్నివేశాలు బాగోలేకపోయినా ఇలాంటి రివ్యూ చూడలేదు. ఇందులో ఎన్నో పాజిటివ్స్ ఉన్నప్పటికీ దాన్ని ఎవరూ గుర్తించలేదు. నాకు తెలిసి రివ్యూ చేసే సమయంలో పాజిటివ్స్ మర్చిపోయినట్టు ఉన్నారు. విడుదలైన తొలి రోజు నుంచే ఇంత నెగిటివిటీని చూడడం బాధగా ఉందని నటి జ్యోతిక కామెంట్ చేశారు.